ఇది చూసారు కదండి, బాత్రూమ్ శుభ్రం చేసే యాసిడ్ అనమాట. దీన్ని హెచ్ఎల్సి యాసిడ్ కూడా అంటారు. దీన్ని మనం దేనికి వాడుతుంటే బాత్రూమ్ శుభ్రం చేయడానికి, అలాగే ఈ కుళాయిల కాడ కానీ పైపుల కాడ కానీ ఏమన్నా నాసు ఉందనుకోండి, ఆ నాసు శుభ్రం చేయడానికి వాడుతుంటాం అనమాట మంచివిషయమే. అయితే చాలామంది అండి దీనికోసం చిన్న చిన్న విషయాలు తెలియదండి, తెలియక చాలా మిస్టేక్లు చేసి తర్వాత బాధపడుతుంటారు. ఈ యాసిడ్ని అండి డైరెక్ట్గా టైల్స్ మీద గొచ్చు మీద వేయకూడదు అనమాట అండి. వేస్తే ఏమవుద్దంటే అండి అక్కడ తెల్ల మచ్చలు వచ్చేస్తారనమాట అండి గొచ్చు మీద గట్ట, చాలా చండాలంగా ఉంటుంది. ఇది ఏం చేయాలంటే నాసు ఎక్కువగా ఉన్నాక డైరెక్ట్గా పోసేయచ్చు, ఎటువంటి సమస్య లేదు. కానీ నాచు కట్ట తక్కువ ఉన్నా కూడా ఎక్కువ వేస్తారండి, దానివల్ల ఏమైతే తెల్లటి మచ్చలు వచ్చి చాలా చండాలంగా ఉంటుంది అనమాట, బాగోదనమాట. కాబట్టి ఏం చేస్తారంటే అండి ఇది వేసేటప్పుడు ఇలాంటి గ్లాస్ ఉంటుంది కదండి, ఒక గ్లాసు యాసిడ్ తీసుకున్నారనుకోండి, 2 గ్లాసులు వాటర్ తీసుకొని కలిపేసేసి వేయండి. వేసి శుభ్రం చేశారనుకోండి నీట్గా వస్తుందండి. అంతేకాని డైరెక్ట్గా వేసేకండి. అంటే వేయచ్చు, ఎక్కడ మనకు నాసు ఎక్కువగా ఉన్నా కూడా వేయండి, అంతేగాని నాసు తక్కువ ఉన్నా కూడా వేయకండి. ఇంకోటి ఏంటంటే ముఖ్యమైన విషయం, ఇది మన ఒంటి మీద పడినా ఏం పర్లేదు అనమాట అండి, లైట్గా మండుతుంది, ఇందులో ప్రమాదం ఏం లేదు. కానీ కంట్లో పడితే చాలా ప్రమాదం అనమాట అండి. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. కాబట్టి ఇది బాతులు శుభ్రం చేసేటప్పుడు కల్చర్ పెట్టుకోండి, కల్చర్ పెట్టుకొని క్లీన్ చేశారనుకోండి ఎటువంటి సమస్య ఉందన్నమాట అండి. అలా కాకుండా కంట్లో పడింది అనుకోండి చాలా ప్రమాదం అయిపోద్ది అనమాట అండి. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఈ వీడియో ఇంతేనమాట అండి. ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి, ఉపయోగపడుతుంది. అలా వీడియో లైక్ చేసి మన పేజీని ఫాలో చేయండి.